మీకు విచిత్రం చెప్తున్నా, మా కరెన్సీ మీద ఉండేది మగవాళ్ళ ఫోటో చూడండి. ఓకే, మగవాళ్ళ ఫోటో. కానీ దీన్ని కంట్రోల్ చేసేది మాత్రం ఆడవాళ్ళు. ఇది ఏమో విచిత్రం, నాకైతే అర్థం అవడం లేదు. మీకు అర్థమవుతుందా? జగదీష్, కాఫీ తీసుకో జగదీష్. కాఫీయా? అవును సౌమ్య, నిన్న 10,000 ఇచ్చాను కదా, అది అయిపోయిందని చెప్తాను. లెక్క చెప్పు కొంచెం. 10,000 ఏం ఖర్చు పెట్టాం? దాన్ని ఏం రాసుకుంటావు జగదీష్? చెప్తాను కదా లెక్క. చెప్పు. ఓకే, ఇటుపక్క 4,000 పోయింది, ఇటుపక్క 4,000 పోయింది జగదీష్. ఇంకోసారి ఇటుపక్క 4,000 పోయింది, ఇటుపక్క 4,000 పోయింది జగదీష్. ఇంకా మిగతా 2,000? అదేం అటు ఇటు పోయింది జగదీష్, అంతే. ఇదేం లెక్కలు సౌమ్య? ఇది ఏం చేయాలి జగదీష్, అంతే. మీ ఇంట్లో కూడా ఇంతేనా? సౌమ్య, మా పాతింటి దగ్గర లక్ష్మి ఉంది కదా, ఆమె బర్త్డే ఈరోజు. అంటే మీ పాత ఇంటి దగ్గర ఉన్న లక్ష్మి బర్త్డే కూడా గుర్తుందా నీకు? ఏమో నోటిఫికేషన్ వచ్చింది, దానికి చూసి చెప్పాను అంతే, నాకేం గుర్తులేదు. ఓకే, కాఫీకి ఎన్ని స్పూన్ షుగర్ వేయాలి చెప్పు. ఏంటిది సౌమ్య, పెళ్ళై 9 years అయింది, ఇంకా ఎంత షుగర్ వేయాలో తెలియదు అంటావు కదా నువ్వు. కొంచెం తెలుస్తుందా లేదా నీకు? తెలుసు కదా. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అని చెప్పు. ఏం ఫీల్ ఉన్నది మామ? ఎంత? 9, 10, ఒక సెకండ్ ఉండు, 11, 10. అయ్యో గుర్తు రావడం లేదు. సౌమ్య 1 స్పూన్ షుగర్. సౌమ్య 1 స్పూన్ వేసేసాను, కరెక్ట్. చెప్తావా లేదా? చెప్పే వరకు వదలు. చెప్పు. సౌమ్య, ఒక పెగ్ తాగనా? తాగు జగదీష్. సౌమ్య, ఒక పెగ్ తాగనా? తాగు జగదీష్. సౌమ్య, ఒక పెగ్ వేసుకోనా? వేసుకో జగదీష్. సౌమ్య, ఒక పెగ్ తాగనా? తాగు జగదీష్. పెగ్. ఏం చేస్తున్నావు సౌమ్య లంచ్కి? పప్పు అన్నం చేస్తున్నా. ఓకే. పప్ప? సౌమ్య, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే ఒక మంచి బిర్యానీ రెసిపీ వచ్చింది సౌమ్య, ఆ బిర్యానీ చేయవా? వీకెండ్ ఉంది. నేను ఈ శారీ చూసాను జగదీష్, 15,000. సూపర్ ఉంది. చూడు చూడు ఎంత బాగుంది కదా కదా. వద్దులే, పప్పే తింటా. వద్దులే. చూడు జగదీష్, బిర్యానీ కాదు, బిర్యానీ, డైలీ బిర్యానీ. ఏం ఫీల్ ఉన్నది మామ? సౌమ్య, బ్రేక్ఫాస్ట్ ఏమి? ఉప్మా. ఉప్మానా? జీడిపప్పు ఉప్మా జగదీష్. జీడిపప్పు ఉప్మానా? అయితే ఓకే, ట్రై చేద్దాం. జగదీష్ తీసుకో ఉప్మా. ఏం సౌమ్య, జీడిపప్పు ఉప్మా అని చెప్పావు, ఉత్త ఉప్మా ఇచ్చావు, ఏంటిది? తీసుకో జీడిపప్పు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? జీడిపప్పు ఉప్మా యా సినిమా చూసావు రీసెంట్ వీకెండ్లో? ఎలా ఉంది? ఓకే, తింటానులే. సౌమ్య, నేను కొంచెం బయటకు వెళ్ళొస్తా సౌమ్య. జగదీష్ ఒక 1,000 రూపీస్ ఉంటాయా? ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తుంది జగదీష్. ఈ మధ్య కళ్ళు కరెక్ట్గా కనిపించట్లేదు, చెక్ చేయించుకొస్తాను. అవునా? ఓకే. నేను 1,000 అడిగాను జగదీష్, 100 కాదు. కళ్ళు బాగా కనిపిస్తున్నా కదా, మరే 1,000 నువ్వు ఎట్లవుతుండేది మా. వేసేసాడు, బాగా వేసేసాడు. జగదీష్, సౌమ్య, నీకు ఈ పెళ్లికి ముందు లైఫ్ బాగుందా, పెళ్లి తర్వాత లైఫ్ బాగుందా చెప్పు. పెళ్ళికి ముందు అంటే అదేమో ఒక బతుక, ఎప్పుడు చూసా ఫ్రెండ్స్ తో తిరిగేది, తాగేది, పార్టీలు చేసేది, అది ఏం లైఫ్ సౌమ్య? చీజీ. నాకైతే పెళ్లి తర్వాత లైఫే బాగుంది. చూడు, ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నాను, కసు ఊడ్చేది నేర్చుకున్నాను, బండలు తుడిచేది నేర్చుకున్నాను, ఇంటి పనులు చేసేది నేర్చుకున్నాను,
ఎప్పుడు ఇంట్లోనే కూర్చోయింటాను, ఎక్కడికి బయటికి పోకుండా ఇంట్లోనే కూర్చోయింటాను. ఏం లైఫ్ సౌమ్య ఇది. కదా. జగదీష్, స్నానం అంటే కొంచెం సామాన్లు కడిగి పెట్టవా వచ్చి? లేదు సౌమ్య, ఇంకా నేను స్నానం చేయలేదు. అవునా? అయితే బాత్రూమ్ క్లీన్ చేసి స్నానం చేసుకుని వచ్చేసే. ఓకే? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా